రాజకీయాలు అప్రజాస్వామిక పంథాలో నడుస్తున్న ఈ రోజుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక జస్ట్ సాధారణమైన విషయం. కాకపోతే సేఫ్టీ సెక్యూరిటీ అంశాల వరకు పరిమితమవుతే ఏ పేచీ ఉండదు. అదే హద్దులు దాటేసి ప్రత్యర్థుల్ని వేధించేందుకు ట్యాపింగ్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే క్షమార్హం కానే కాదు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్యాపింగ్ డ్రామా టీవీ సీరియల్ తరహాలో ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతోంది. అందరూ అనుకుంటున్నట్టే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటి నోటీసులు ఇచ్చేసింది. ఈ సిట్ నోటీసుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మిమ్మల్ని ప్రశ్నించాలి, రేపటికల్లా విచారణకు రావాలనేది ఈ నోటీసుల సారాంశం. కాకపోతే ఆయన పెద్దాయన, వయస్సు కూడా మీద పడింది కదా అనుకున్నారేమో. మీ సౌలభ్యాన్ని బట్టే లొకేషన్ టైం ఫిక్స్ చేసుకోండి అంటూ వెసులుబాటు కల్పించారు. బీఆర్ఎస్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నట్లు రాజకీయ వేధింపు అనే ముద్ర పడకుండా అధికార కాంగ్రెస్ కొంత జాగ్రత్తలు పడినట్లుంది. అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టల్లా తల ఊపే సిట్ అనబడే డూడు బసవన్నలో కేసీఆర్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడ్డారు. పెద్దాయన్ని విచారణకు పిలిస్తే ఖచ్చితంగా వేధింపుల అంశం మీద ప్రజల్లో చర్చ జరుగుతుందనే భయం అధికార పక్షానికి ఉండనే ఉంది. చాలా తర్జన భర్జనల నడుమ కేసీఆర్ని అయితే ప్రశ్నిస్తాం రండి అంటూ పిలిచారు. ఇక ఇప్పటి నుంచి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. అయితే ఇక్కడ డౌట్ ఉంది. తెర ముందు కనిపించేది సిట్ అయినా, సిఐడి అయినా, ఏసీబీ అయినా, మరో పోలీస్ అయినా, తెర వెనక మాత్రం ఉండి నడిపించేది ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రమే. సీఎంఓ నుంచి డైరెక్షన్ నడుస్తుంది. ఇక్కడ ఫిక్స్ చేసిన జీపీఎస్ ప్రకారమే అధికారులు అడుగులు వేస్తారన్నది జనమెరిగిన సత్యం. ఈసారి ఎందుకో మాత్రం స్క్రీన్ ఉల్టా సీన్ పల్టా అవుతుందా అనే అనుమానం మాత్రం కలుగుతోంది. గోడలకు కూడా చెవులుంటాయి అనేది సామెత. అలాగే వర్తమానంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా గోడల లోపల మెషిన్లుంటాయి అనేది ఒక ఫ్యాక్ట్, నగ్న సత్యం. నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, చివరికి జర్నలిస్టులు కూడా కీలకంగా ఉన్న ఎవరితో ఏం మాట్లాడుతున్నారనేది అధికార పక్షం నిఘాలో ఉంటుంది. వీళ్ళనే కాదు, అవసరమైతే వాళ్ళ కుటుంబ సభ్యుల కదలికల్ని కూడా పసిగట్టేందుకు వేగుల్ని రంగంలోకి దించారు. వేగులంటే అర్థం కాలేదేమో ఈ జన్జీకి. వేగులంటే డిటెక్టివ్స్. ఇటువంటిదే దశాబ్దాలుగా నడుస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దేశంలో ఈ ఆరోపణలు కొత్తవి కాదు. కొన్నాళ్లుగా ట్యాపింగ్ కేసు దర్యాప్తు పేరుతో తెలంగాణ రాజకీయ క్షేత్రం ఒక వింత క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ స్పాట్ లాగా మారిపోయింది. ఏ నోటీసు వెనుక ఏ డైవర్షన్ పొలిటికల్ గేమ్ నడుస్తుందో లేదో తెలియదు, కానీ అడపా నోటీసుల పేరుతో మీడియా రచ్చ మాత్రం నడుస్తోంది. కొన్ని పెద్ద తలకాయల పేర్లు బ్రేకింగ్ న్యూస్ల్లో నాంతుంటాయి. ఇదిగో విచారణ, అదిగో అరెస్ట్ అంటూ ఊహాగానాలు రక్తి కడుతుంటాయి. 100 భాగద మీడియా తెరల మీద సొంత సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా ఎన్నెన్నో కథనాలు వండి వార్చేస్తుంటారు. విచారణ సంస్థలు సాక్షుల్ని పిలిచే లోపే సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తోంది. ఆయన వస్తున్నాడు, లోపలికి సాక్షిగా వెళ్ళి నిందితుడిగా బయటకొస్తాడు అంటూ లీకుల హడావిడి. ఇక్కడ విచారణ అధికారి కంటే ముందు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళకే ఎక్కువ సమాచారం ఉండడం ఈ కాలపు వింత. బీఆర్ఎస్లో పెద్దలనబడే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ లాంటి వాళ్ళందరి వంతు అయిపోయింది. నోటీసులు ఇచ్చేశారు. ఇది కొన్నాళ్లుగా నడుస్తున్న ట్యాపింగ్ సీరియల్ సాగదీత కథలో ఒక రాజకీయ క్లైమాక్స్ సీన్ లాంటిది. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదొక మెగా ఈవెంట్ మాత్రమే అంటారు బీఆర్ఎస్ మద్దతుదారులు. కరెంటు కోతలు, రైతు బంధు ఆలస్యం, 6 గ్యారంటీల అమల్లో వైఫల్యం వంటి ప్రజా సమస్యలు మర్చిపోవడానికి ఈ ట్యాపింగ్ దర్యాప్తును అధికార పక్షం వాడుకుంటోందనేది విపక్ష వాదన. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ లీకుల వ్యూహం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటంటే ప్రతిపక్షాన్ని కోర్టు బోన్లో కంటే ప్రజల ఆలోచనల బోన్లో నిలబెట్టడం. ఇది సంగతి. విచారణలు నిగ్గు తేలేది ఎప్పుడో, కానీ ఈలోపు సొంత మీడియా ఇచ్చే తీర్పులతోనే సగం రాజకీయం నడిచిపోతుంది. బివేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. మీ సతీష్ బాబు.